హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా మామ అయితే మార్నింగ్ కాల్ చేయడం జరిగింది. రొయ్యలు పడుతున్నారు రారా ఇక్కడికి, ఎన్ని టన్నులు అని చెప్పి కౌంట్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పాడు. మా మామ ముఖం అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. ఎంతొస్తుంది ఏంటి? ఎందుకంటే ఆక్వా కల్చర్ అనేది మామూలు విషయం కాదండి. ఎంత హై తీసుకెళ్ళిపోతదో అంతే లాస్ చేయడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ ఆక్వా కల్చర్‌లో. మా మామ ముఖం అయితే నేనైతే గమనించాను. ఏంటి, ఎలా, ఎంతొస్తుంది, పెట్టింది వస్తుందా లేదా అనే ఉద్దేశం అయితే ఆయనలో ఉండింది. రొయ్యలనైతే ఆల్రెడీ పట్టడం అయితే స్టార్ట్ చేసేసారు. మా మామ అయితే ఒక 3 ఎకర్స్‌లో ఈ రొయ్యల పంట అనేది సాగు చేస్తూ ఉంటాడు. తర్వాత మేమైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం. రొయ్యలు పడుతున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మేము వేసినప్పుడు 3 మంత్స్ బ్యాక్ వేసినప్పుడు కొంచెం లాస్ అనేది వచ్చింది. అప్పుడు మా మామ కాబట్టి దాన్ని తట్టుకొని కొంచెం నిలబడి ఉన్నాడండి. చాలా 2 దీంట్లో ప్రాఫిట్ ఉంటది. లాస్ ఉంటది. లేదా ప్రాఫిట్ వస్తే ఎట్ ద సేమ్ టైం మనము కూడా ఒక హై రేంజ్‌లో వెళ్ళడానికి కూడా ఉంటది. అలాగే ఒక తక్కువ చాలా డిప్రెషన్‌లోకి తీసుకోవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయండి. వీళ్ళైతే చాలా చురుగ్గా పడుతున్నారండి. చాలా చాలా అంటే చాలా అండి. చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. ఈ ఆక్వాకల్చర్ ఎలా ఉంటది? ఫార్మింగ్ ఎలా చేస్తారనేది నాకు తెలీదసల. అయినప్పటికీ మా మామ అనేది పిలిచిండు. అయితే కౌంట్ ఎంతొస్తది? ఏంటి? అనేది ఒక బిగ్ టాస్క్ అనమాట. ఆ కౌంట్ విషయానికొస్తే అంటే కేజీకి ఎన్ని రొయ్యలు పడతాయి అనేదనమాట. సో, మాకైతే మేము కౌంట్ చేసినప్పుడు మేమనుకున్నాం, అంటే ఫస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు 71 వచ్చింది. 71 వస్తే యాక్చువల్‌గా 70 అనుకున్నాము. అందుకనే ఆ పెట్టడం స్టాప్ చేసిన తర్వాత మేమైతే కౌంట్ దగ్గరికైతే వెళ్ళడం జరిగింది. అవి కొన్ని తీసి పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత వాటిని ఒక నెట్స్ ఉంటాయండి. ఆ నెట్స్‌లో ఆహ్, మామూలుగా ఒక పట్టేసి పక్కన పెడతారనమాట. పక్కన పెట్టిన తర్వాత ఆ నెట్స్‌లో నుంచి తీసుకెళ్ళి కాటా దగ్గరకు తీసుకొచ్చుకుంటాము. కాటా దగ్గర నుంచి మేమైతే అసలు ఏంటి, ఎంత అలా చూసినట్లయితే అలా చేసి పెట్టేసి పక్కనే వాళ్ళు దాన్ని మూత కట్టేసి పక్కన పెట్టడం అయితే జరుగుతుంది. అలాగా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ నాకు. ఎందుకంటే నేను చూడడం లైవ్‌లో ఎప్పుడైనా కొనుక్కొని తినడమే గానీ, ఇది చూడడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లా అయితే వాళ్ళైతే చాలా మామూలుగా లేరండి. చాలా బలంగా ఉన్నారు. వాటిని మోయడం అంటే చిన్న విషయం కాదు. ఆ తర్వాత ఇలా నెట్స్ అయితే మేము ఇస్తా ఉన్నాము. వాళ్ళు నెట్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటా చేసిన తర్వాత అలా కట్టేసి పక్కనైతే పెట్టేస్తున్నారు అన్నవాళ్ళు. చాలా హ్యాపీ అనిపించింది. ఈ గ్యాప్‌లో ఏంటంటే మా మామ అయితే ఎంత వస్తది? ఏంటి? తక్కువొస్తాయా? లేకపోతే ఇన్ని టన్నులొస్తాయా? 3 టన్నులొస్తాయా? లేకపోతే 2 టన్నులే వస్తాయా? అని చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. అదైతే చూడాలి ఎంతొస్తుంది? ఏంది? అని అనుకున్న సమయంలో తర్వాత ఇట్లా అయితే మేమన్నీ ఒక 2 సార్లు, 3 సార్లు వాళ్ళు అట్లా లాగి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మేము తర్వాత వాటిని తీసుకెళ్ళి ఇట్లా ఎంత, ఏంటి, ఎంతొచ్చింది, ఏంది అని చూసే సమయంలో ఇట్లా చూడండి ఇలా ప్యాక్ చేసుకుంటున్నారు వాళ్ళు క్లియర్‌గా గ్రేడింగ్ చేసుకొని. దాన్ని ఇట్లా ఒక ఆటో అనేది ఒకటి మా మామ అయితే ఇక్కడ ఎక్సైటెడ్‌గా చూస్తున్నాడు. కేజీకి ఎన్ని కౌంట్ వస్తుంది అనేది చూసుకుంటున్నాడు. అలా అన్నయితే వాళ్ళు పోయేవాళ్ళు, కొనుక్కునే వాళ్ళైతే వచ్చి చూస్తా ఉన్నారు. వాళ్ళు కౌంట్ చేస్తా ఉన్నాడు. అన్న ఇలా అయితే కౌంట్ చేస్తా ఉన్నాడు. ఫైనల్‌గా అయితే 67కే వచ్చింది. లైక్ 67 అంటే 70 కౌంట్ అనమాట. ఫైనల్‌గా 70 కౌంట్ వచ్చింది. ఆయనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మాకైతే ఇంచుమించు ఒక 3 టన్స్ అయితే ఒక 200 కేజీస్ తక్కువ 3 టన్స్ అయితే అయింది. ఇది ఇంకా న్యూ ఇంకొకటనమాట. రీసెంట్‌గా వేశాడు. అక్కడైతే ఆయన చూస్తున్నాడు. ఎలా ఉన్నాయని ఎవ్రీడే ఆయన చెక్ చేసుకుంటా ఉండేవాడు. అలా నేను కూడా ఒక పిక్ తీసుకొని తెలుసుగా ప్రసాద్ అంటారా బాబు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.